హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వాక్కాయలతో పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నార్మల్గానే అంత పులిహోర ఎలా చేయాలో అలాగే రెడీ చేసుకోవాలి. కాకపోతే వాక్కాయలని చింతపండు బదులు వేస్తాము. సీడ్ తీసేసిన వాక్కాయలని మిక్సీ పట్టి ఒక గుజ్జులాగా తయారు చేసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో కొంచెం తడి ఉంటుంది కాబట్టి కొంచెం నూనె వేసి బాగా వేయించుకోవాలి, అందులో తడిపోయేంత వరకు. మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ అండి. పులిహోర తాలింపు పెట్టి అన్నంలో కొంచెం పసుపు వేసి ఆ పులిహోర తాలింపు, సాల్టు, పల్లీలు అన్నీ వేసుకోవచ్చు, మనకు కావాల్సినవి అన్నీ వేసుకోవచ్చు. కానీ నేను పల్లీలు అవి వేయట్లేదు, ఎందుకంటే వాక్కాయ ఫ్లేవర్ కరెక్ట్గా మనకు తెలియాలి అంటే అవి ఒక్కటే వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. తాలింపులో మీకు కావాల్సినవన్నీ వేసుకోండి. వేసిన తర్వాత అది ఫ్రై అయిపోయిన తర్వాత తడిపోయిన తర్వాత అది తీసుకొచ్చి కలిపేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.